అందరినీ ప్రమాదానికి దూరంగా తీసుకెళ్ళు. మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళగలను? చెప్పింది చేయి కట్టప్ప. ఆజ్ఞ. సైనికులారా, ప్రజల్ని దూరంగా తీసుకెళ్ళండి. ఆగలేదు. भली 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 रा भली साहो रे बाहुबली भली 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 रा भली साहो रे बाहुबली जय हारतनी के पट्टाली पट्टाली गगनाले छत्रम पट्टाली समुद्र सा
రాజమాత శవగామి. భల్లా, నీకెప్పుడైనా మీ అమ్మని చంపాలనిపించిందా? నాకనిపించిందిరా. నీకు మాత్రమే ఇవ్వాల్సిన స్తన్యాన్ని పుట్టగానే వాడికి పంచినప్పుడే మొట్టమొదటిసారి చంపాలనిపించింది. ఆభరణాల్లో సగం, రాజభోగంలో సగం, రాజరికంలో సగం, అలా ప్రతి విషయంలోనూ వాడికి సగం ఇస్తున్నప్పుడల్లా దాన్ని చంపాలనిపించేది. ఇప్పుడు నీ సింహాసనాన్ని వాడికిస్తుంటే నా చేతులతోనే దాన్ని పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. ఎర్రబల్ల, చంపేద్దామా? మత్యం మత్తులో మాట్లాడుతున్నారు నాన్న. మీ అమ్మ కాపలా కుక్క వస్తుందిరా. ఎరా కుక్క, ప్రభు, మొరగడానికి వచ్చావు? రాబోయే విజయదశమి నాడు బాహుబలికి మహారాజా పట్టాభిషేకం నిర్ణయించారు. రాజమాత ఈ తొలి వార్త మీకే చెప్పమన్నారు. ఆనాడంతే నాకు దక్కాల్సిన సింహాసనం నా తమ్ముడికి కట్టబెట్టారు. ఇప్పుడు నా కొడుకుకి రావాల్సిన రాజ్యం నా తమ్ముడు కొడుక్కి ధారబోస్తున్నారు. ఇక నా కొడుకు, వాడి కొడుకు, వాడి కొడుకుల కొడుకులు ఊడిగం చెయ్యాలరా. ఎరా కుక్క, అసలు నన్నెందుకు మహారాజుగా చేయలేదురా? అవిటి వాడినా ఒక చెయ్యి లేకపోతే ఏంట్రా ఈ ఉక్కు చెయ్యలేదా ధిక్కరించడానికి? మీరు రాజు కాకపోవడానికి కారణం మీ అవిటి చెయ్యి కాదు ప్రభు, మీ అవిటి బుద్ధి. ఆజ్ఞ ప్రభు. ఎర్రా కుక్క, రాజదూషణికి శిక్ష నాలుక తెగ్గొయ్యడమని మర్చిపోయావా? మన్నించండి, కట్టుకున్న భార్యను మట్టు పెట్టాలనుకునే వాళ్ళది. అవిటి బుద్ధి కాక మరి ఏమిటి ప్రభు? విన్నావా? లేదు ప్రభు, కుక్కని కదా పసిగట్టగలను. ఆవిడ పాటలీపుత్ర యువరాణి వారుణి. యావత్ భారతావనిలోనే అపురూప సౌందర్యవతి అని ప్రతీతి. కానీ కళ్ళల్లో కళ్ళలేదు. బాహుబలికి ఇది సరితూగేది కాదు. వేరే చూడండి. అలాగే అమ్మా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు, వచ్చే వధు బాహుబలికి భార్య మాత్రమే కాదు, ఈ సామ్రాజ్యానికి కాబోయే మహారాణి కూడా. వేలెత్తి చూపటానికి చిన్న వంక కూడా ఉండకూడదు. అమ్మా పిలిచారట. బాహు, నువ్వు దేశాటనకి బయలుదేరాలి. సరే అమ్మా. రాజమాత, దగ్గరలో పట్టాభిషేకం పెట్టుకుని ఇప్పుడు దేశయాటన చేయడం అంత మంచిది కాదేమోనని. గర్భగుడిలో ఉన్న ఆ దేవుడిని ఉత్సవ విగ్రహంగా పురవీధిలో ఎందుకు తిప్పుతారో తెలుసా మంత్రివర్య? జనం బాగోగులు ఆ దేవుడు స్వయంగా చూడాలని. బాహు, రాజు కాబోయేవాడు కోట దాటి బయటికి వెళ్తేనే ప్రజల కష్టసుఖాలు తెలుస్తాయి.
అలాగే. తోడుగా కట్టప్పని తీసుకువెళ్ళు. కోడై ముసలోడు ఎందుకమ్మా? చిన్నప్పటి నుంచి చెప్పిన కథలే చెప్పి తల తినేస్తాడు. ఈ ఒక్కసారికి భరించు. నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు అందమైన కథలు చెప్పే ఒక మంచి యువరాణిని చూస్తాను. వీడు చోరుడు దొంగతనాలకు బాగా అలవాటు పడ్డాడు. ఈ వయసులో కూడా ఎంత హుషారుగా ఉన్నావు మామ. ఇప్పుడేం చూసావు? నీ వయసులో ఉన్నప్పుడు నేను కత్తి తిప్పినా కర్ర తిప్పినా మన కోటలో అమ్మాయిలు చూపు తిప్పుకోలేకపోయావు. అంత లేదులే మామ. పిండారీలు ఊరి మీద పడి దోచుకోవడంతో వదిలిపెట్టరు. దొరికిన వాళ్ళందరినీ నీళ్లలో ముంచి చంపి ఆనందిస్తారు. క్రీడా వినోదాల కోసం మదించిన ఏనుగులని నీకోసం తెప్పించాను. ప్రాణహిత నది ఒడ్డున నీకోసం కట్టిస్తున్న వసంత మందిరం నచ్చిందా భల్లా? యాభై యోజనాల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగే విల్లుని చేయించాను. అమ్మా, తమ్ముడికి సింహాసనం ఇచ్చావని దానికి పరిహారంగా నాకు ఈ కానుకలిస్తున్నావా? సింహాసనం దక్కలేదని బాధపడేంత అల్పుడు కాదమ్మా నీ కొడుకు. ఈ రాజమాత శివగామిదేవి నిర్ణయం శిలాశాసనం. ఈ బహుమతులతో దానికి కించపరచకమ్మా. తిను, చాలా బాగుంది. దంటాలు తల్లి. అయ్యా తమరు, అబ్బో కథానాయకుడికి చాలా ఉందే. దోపిడీ దొంగలు, వాళ్ళను పట్టుకోవడానికి మారువేషంలో వచ్చిన సైనికులు. మనకు పనిలేదు. ఎంత లాఘవంగా కత్తి తిప్పుతుందో అసలు ఎవరు మన కథానాయకుడు ఎక్కడా కనపడ్డం లేదే. ప్రభు, ఇద్దరు వెళ్ళండి. ఇద్దరు. అలాగే ప్రభు. 10 మంది ఉండండి ఇక్కడ.
నీ దృష్టి ఇక్కడ లేదు బాహు. ఆ చెట్టు నరకడం ఏంటి? కొంచెం ఉంటే నా తల పగిలిపోయిండే తెలుసా? చచ్చిపోతుంది తెలుసా? తన కోసం ఏమైనా చేయగలనిపిస్తుంది మామ. ఏమైనా అంటే చంపేస్తావా? నన్ను కూడా చంపేస్తావా? ఓరి దుర్మార్గుడా, చిన్నప్పటి నుంచి నీకోసం ఎంత చేశాను. మమ్మల్ని కలపడానికి నువ్వు ఇంకా చాలా చేయాలి మామ. మాధవ, అమ్మా వీళ్ళ స్థావరం ఎక్కడో కనిపెట్టండి. వీళ్ళు దోచిన సొమ్ము మొత్తం వెలికి తీయాలి. అలాగే అమ్మా. అందరినీ బంధించండి. మేము ఎవరిని విడిచిపెట్టాం. ఆ కట్లు సరిగ్గా కట్టండి. రేవులో తాటి చెట్టులాగా పెరిగారు. ఆడవాళ్ల మధ్య దాక్కోడానికి సిగ్గులేదు. మన్నించాలి యువరాణి. నా మేనల్లుడికి మందబుద్ధి. ఏ పని చేతకాదని ఇంట్లోంచి తరిమేశారు. ఏంటి, అయిన వాళ్లే వద్దనుకున్నారా? అవును యువరాణి, దయగల మా తల్లివి. మీరే ఏదో ఒక పని నేర్పిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం. సరే, ఒడ్డు పొడుగు బానే ఉన్నాడు. కత్తి పట్టుకోవడం నేర్పిస్తే కాపల పనైనా చేసుకోవచ్చు. అది మేము నేర్పిస్తాం. దండాలయ్యా, దండాలమ్మా. అరే, అటు చూడు. గోపికా పూర్ణిమ వస్తుందండి. కృష్ణ పూజకి ఏర్పాట్లు చేయాలి. మహారాణి, అది మీ ఆడవాళ్ళ పండగ. మీకెలా కావాలంటే అలా కానివ్వండి. అమ్మా దేవసేన, ఈ రాజ్యంలో నిన్ను మించిన విలుగెత్తలేదు. అయినా నీకు ఇంకా సంతృప్తి లేదా? లేదు మహామంత్రి. 2 బాణాలతో ఒకేసారి గురి చూడటం సాధ్యపడదమ్మా. మహామంత్రి, మా చెల్లెలకి ఏదైనా సాధ్యమే. ఇంకొకసారి ప్రయత్నించమ్మా. నువ్వాగవే. ఈడొచ్చిన చెల్లికి పెళ్లి చేయడం తెలియదు గాని ఇవన్నీ నేర్పించి మగరాయిళ్లా తయారు చేస్తున్నారు. భలే చెప్పారు మహారాణి. వచ్చిన సంబంధాల్లో ఏదో ఒకటి చేసుకుంటావా, లేదంటే బలవంతంగా మీ బావకిచ్చి పెళ్లి చేయమంటావా? నీకు మా ఆయుధాలు చూపిస్తాను రా. ఇది గద, నువ్వు మొయ్యలేవు. ఇది ఈటే, నువ్వు వెయ్యలేవు. ఇది కత్తి, దీంతో ప్రయత్నిద్దాం పద. ఇంతకీ నీకేమొచ్చు? చాలా వచ్చు ప్రభు. కోతుకొమ్మచ్చి కర్రబెల్ల, నేలబండ, కలగంతలు. తొక్కుడు వెళ్ళేం రాదు? జోరుని చూశాను ప్రభు. ఆడపిల్లలు ఆడనే. నీకు కత్తి ఎలా పట్టుకోవాలో నేను నేర్పిస్తా, చూసి నేర్చుకో. ఇలా పట్టుకోవాలి, ఇలా లేపాలి, ఇలా కొట్టాలి. అయ్యో, కొట్టి చూద్దాం. అయ్యో, మీ బావగారు నేర్పిస్తున్నారమ్మా. అల్లుడు నీ వల్ల కాదు. ఒరే ముద్దు, నేను మళ్ళీ చూపిస్తా. ఇలా పట్టుకోవాలి, ఇలా లేపాలి, ఇలా కొట్టాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ! ఏం కొట్టారు ప్రభు? నేనా? మీరే. మీరు కాక ఇంకెవరు ప్రభు? మీరే ప్రభు. నేనే. పిడుగు లాంటి దెబ్బ. ఆహా ఆహా, సభాష్! ఏనుగు బలం, పులి ఒడుపు, చిరుత వేగం, సింహం చురుకు, మొత్తంగా ఓ అడవే మీలో కనిపిస్తోంది ప్రభు. ప్రభు, నువ్వు నాకు బాగా నచ్చావా? చిత్తం. నీకు కూడా కత్తిసాన్ నేర్పిస్తా. ఈ చిన్న దేశపు యువరాణి కోసం ఈ తిప్పలేండి. నువ్వెవరో చెప్తే అక్కడికక్కడే కాళ్ళు కడిగి నెత్తిమీద పోసుకుంటారు. అది వదిలి ఏంటి పిత్తలాటకం?
60 ఏళ్ళు వచ్చిన ఆడగాలి సోకన ముసలాడికి ప్రేమ గురించి ఏం చెప్పను. నోటికొచ్చినట్లు మాట్లాడకు బాహు. ప్రేమ గురించి వివరించు. నేను అర్థం చేసుకోకపోతే అప్పుడు అడుగు. ఈ చల్లని రాత్రిలో జత కట్టిన ఆ చెకోరు పక్షుల్ని చూడు. ఆ నిండు జాబిలి అక్కడి నుంచి పూరేకల మీద కురిసి జారుతున్న ఆ వెండి వెన్నెల్ని తాగుతూ, తాగిన ఆ వెన్నెల్ని ఒకదానికొకటి అందించుకుంటున్నా ఆ జంటని చూస్తుంటే నీకేమనిపిస్తుంది మామ? ఛ! ఈ భూమి మీద ఎన్నేళ్లు బతికాను ఎందుకు? ఎప్పుడు ఎక్కడా ఏనాడు వీటిని తినలేదు. వీటిని పట్టి ఉప్పు కారం బాగా దట్టించి సన్నని సెగ మీద బాగా వేయించుకుని తింటే ఆహా, స్వర్గం. ఏమైందే నీకు? పొద్దున బాగానే తెగవుగా. ప్రభు, యువరాణి దేవసేన వారు వేం చేస్తున్నారు? రా దేవసేన, ఇంత రాత్రివేళ వచ్చావంటే ఏదో విశేషం ఉండి ఉంటుందిగా. బావా పొద్దున నీ విన్యాసాలని చూడలేకపోయాను. ఇప్పుడు చూపించవా? అంటే ఇప్పటికిప్పుడు అంత దొంగ ఎక్కడ దొరుకుతుంది? అదిగో అక్కడుంది. అరే, ఎవరో స్తంభం పక్కన దాచారు. తెచ్చేశారా? దొంగ సరే, ఆ కత్తి ఎక్కడో పెట్టేనే. అదిగో. దూరంగా జరగండి. కొట్టు బావా. ఆగండి ప్రభు, ఆగండి. మీలాంటి వీరాతి వీరుడు పగలు చేసిన మహావిన్యాసాల్ని మళ్ళీ రాత్రి చేస్తే ఎంత అరిష్టం. ఇది మీకు తెలియందా? ఎందుకు తెలీదు? మర్చిపోయానంతే. సమయానికి బాగా గుర్తు చేశావు. రేపు మనం వేటకెళ్ళాలి బావా. ఎందుకు? అడవి పందులు పంటల్ని చీ, నాకు పందులంటే అసహ్యం. పందులు కాదు, అడవి పందులు అవి కూడా పంటల్ని నాశనం చేస్తున్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఇతన్ని కూడా తీసుకురా. మావా, ఎలక పిల్లల్ని చూస్తేనే భయపడిపోయే వీడు వేటకెత్తుకుమ్మా. వంటింట్లో కూర్చుంటే ఏం పని వస్తుంది? కూడా కూడా వస్తేనే తెలుస్తుంది అసలు ఎందుకు పనికొస్తాడో. తీసుకురా. పంది మీద పడతాంటి. ఓటీసారు. నీలం రంగు బాణం వరం గారిది. కుమారవర్మ అడవి పందిని కొట్టేశారహో. మళ్ళీ కుమారవర్మే. పంది
ఎంత పెద్దదో కూరలా ఉంది. ఏయ్, ఉయ్. అబ్బా భలే కొట్టేశారు. ఆహా, వర్మ బాణం రామబాణం. కుమారవర్మ గారు జై హో. కుమారవర్మకి జయ హో, కుమారవర్మకి జయ హో. ఆహా, అద్భుతం. కుమారవర్మ సాహసం అనన్య సామాన్యం. మొత్తం అడవి పందులన్నిటినీ ఆయన ఒక్కరే చంపేశారు. పందివీరుడు కుమారవర్మ, పందివీరుడు కుమారవర్మ, పంది పంది. పొగడతలాపండి. దేవసేన, ఈ బాణాల్ని మన ప్రదర్శనశాలలో పెట్టించు. భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆహా, నిన్ను చూస్తుంటే మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. నీ నటన, ఇతని అతి వినయం. నేనా? నాకే అనిపించలేదే. నీ పేరేంటన్నా? శివుడు శివుడు. పట్టేశాడు. ఇది కథన రంగంలో కత్తి తిప్పిన చెయ్యి. ఓ యోధుడి చెయ్యి నేను గుర్తుపట్టలేనా? మామ ఏదో అంటుంది. అమ్మా ఏమంటున్నారమ్మా? వాడి ఒట్టి అమాయకుడు తల్లి. అది చూద్దాం. బసవన్నని పిలిపించండి. ఏంటమ్మా ఇది? చీపురు పుల్ల పట్టుకోవడం కూడా తెలియని అమాయకుడి చేతికి ఇంత పెద్ద ఈటిచ్చి నిలబెట్టారే. అవును, ఎందుకు ఇదంతా? ఎద్దు. బాబోయ్, అది చూస్తే ఎద్దు, వీడు చూస్తే మొద్దు. పసిపిల్లాడమ్మా. అమ్మో! అయ్యయ్యో, నా మేనల్లుడిని చంపేశారే. అచ్చట ముచ్చట తీరని అమాయకుడికి అన్యాయం చేశారే. అయ్యయ్యో, చెయ్యిరిగిపోయిందా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక వీడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏ అమ్మాయి హృదయంలో వీడికి చోటిస్తుంది? అంత మనసున్న మహారాణి ఎవరు? రథాన్ని తీసుకురండి. నేనేం చెయ్యాలరా దేవుడో దేవుడా? సాయం చేస్తానన్న దేవతే చెయ్యిరి చేసిందా దేవుడో దేవుడా? ఒకసారి లేచి కూర్చోయ్యా. రే మొద్దు, అయ్యోరు చెప్పింది వినబడలే. లే. సరిచేయండి. ఈ కషాయం తాగించండి. స్వామి, రాత్రికి బాగా నిద్రపోతే త్వరగా నయం అవుతుంది. అయ్యయ్యో, చెయ్యిరికి బిలబిలలాడుతున్నోడికి నిద్రలా పడుతుందిరా దేవుడో దేవుడా. మామా ఏంటి జోల 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 పడాలా? జోల పడాలరా నీకు? జోల ఎవరు పడతారు? తల్లి, నువ్వు జోల పడతావా? పడలేవా? తల్లి, నువ్వు? నాకు రాదు. నువ్వు కూడా? యువరాణి, మీరు పడతారా? అయ్యయ్యో, మేనల్లుడికి చెయ్యి ఇరిగిపోయిందన్న బాధలో ఏమడుగుతున్నానో నాకే తెలియట్లేదురా దేవుడో దేవుడా. ఏం చెప్తాను, నేనే పడతాను. అందంగా లాలించే అమ్మేదిరా, అపురూపంగా చూసే నాన్నేడిరా. అన్నేము పున్నేము ఎరగనోణ్ణి చూసి అయ్యయ్యో అనువారే లేరా ఏరా. అమ్మా వినబడుతుందా? ఏ చెట్టు అడ్డొచ్చి కాలు నలిగే, ఏ గట్టు మీదెక్కి ఏలు పగిలే, ఏ కాకి ఓడానికేమైనా అయితే కన్నీరు పెట్టే వారే కరువయ్యారా. యువరాణి, ఇంకా వేటదుస్తుల్లోనే ఉన్నారా? కృష్ణ పూజకి వేళైంది, రండి.
మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా పొద పొదలోన తాగుడు మూతల పరా ఎద ఎదలోన నటించింది చాలురా పలసట నిన్ను కోరి నిలుచుందిరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా చిటికెన వేలిని కొండను మూసిన కన్నాని దురించరా నా కన్నాని దురించరా చిలికిన చెల్లెల కొండను దోచిన కన్నాని దురించరా నా కన్నాని దురించరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా ఆసారా రిసని గప మగ రి ప మగ రి సా సని పద స ప మగ రి దా ప మగ రి గ రా గ ప మగ రి దా ప రి మగ రి సని దా గ రి సని దా ద స ద స రి గ రి సని దా ద స స స ద ప మగ రి దా ద ప మగ రి స 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 రి గ ప ద రి సా నెర నెర చూపులకే కరిగి కదిలి నీకై బిర బిర వచ్చితినే తడి తడి కన్నులతో నీపై వాలి సోలి తమకము తెలిపితినే మాధవా యాదవా నామతి మాలి దోసము చెరిగే ఓవన మాలి ఎత్తు నిన్ను పొడిచి పాపం అంతా నాదేనురా కన్నాని దురించరా నా కన్నాని దురించరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా మదనా మధుసూదనా మనోహర మన్మోహర మదనా మధుసూదనా మనోహర మన్మోహర మురికన్నా అనిరుద్ధ కన్నా అనిరుద్ధ కన్నా కన్నా సరదాల సరదాల కృష్ణ రాధా రమణ కన్నా నిదురించరా బాహుబలి కట్టప్ప దేశాటంలో కుంతల దేశం చేరారు. అక్కడ రాజప్రసాదంలో ఉంటూ అందరి ముందు బాహుబలి మందబుద్ధిలా నటిస్తున్నాడు ప్రభు. నటించడం దేనికి? వాడదే కదా. ఎందుకు నటిస్తున్నాడు? యువరాజు ఆ దేశ యువరాణి దేవసేనతో ప్రేమలో పడినట్టుగా అనిపిస్తోంది ప్రభు. ఇది ఆమె చిత్రపటం. రాజ్యం వాడికే, అందాల రాశి కూడా వాడికే. దేవసేన నాకే దక్కాలి నాన్న. అదలా కుదురుతుంది? అమ్మ మాటిస్తే కుదురుతుంది. నీ తమ్ముడు ప్రేమిస్తున్న అమ్మాయిని నీకిస్తానని ఎందుకు మాటిస్తుంది? నా తమ్ముడు ప్రేమిస్తున్నాడని తనకింకా తెలియదు కాబట్టి మొదటి పావుని కదిపేది నేనే కాబట్టి. భల్లా ఉదయం అల్పాహారానికి రాలేదు, ఇప్పుడు మంత్రివర్గ సమావేశానికి రాలేదు. ఏమైంది భల్లా? ఏం లేదమ్మా, రావాలనిపించలేదు. ఏం జరిగిందో నాకు తెలుసు రాజమాత. ఏం జరిగింది? వాస్తు దోషం. వాస్తు దోషమా? అవునమ్మా, ఈశాన్యంలో కొత్తగా బరువొచ్చి పడింది. చూపించమంటారా?
ఎక్కడి ఏమంటున్నారు మీరు? భల్లా నేను చెప్తున్నాను కదా, చూపించండి. అందమే అసూయపడేలా ఉన్న ఈ అందాల రాశి ఎవరు? ఈమె కుంతల దేశపు యువరాణి, పేరు దేవసేన. ఓ చిత్రకారుడి వద్ద ఈ చిత్రపటాన్ని చూసిన దగ్గర నుంచి ఈశాన్యంలో బరువు పెరిగిపోయింది. నీకు రాకుమారి నచ్చిందా భల్లా? అవునమ్మా, తను నాకు కావాలి. ఏంటిది యువరాజా, బొమ్మ కావాలన్నంత సులువుగా అమ్మాయి కావాలంటే ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఈ దేశ సింహాసనాన్నే తృణప్రాయంగా వదిలేసుకున్న విశాల హృదయుడు నా కొడుకు. వాడి మనసులో ఉన్న ఈ చిన్న కోరిక తీర్చకపోతే ఇక ఈ అమ్మ ఎందుకు? భల్లా, దేవసేన నీది. నేను మాటిస్తున్నాను. మహామంత్రి, వేసిన నగలు మళ్లీ వేసుకోవటానికి సంవత్సరం పట్టేలా వజ్ర వైఢూర్యాలతో ఆభరణాలు చేసి దేవసేన కానుగా పంపించండి. దండనాయక, కుంతల దేశ రాజబంధువులందరికీ బంగారంతో పట్టు వస్త్రాలు నేయించి పంపించండి. భల్లాల దేవుడి రాజఖడ్గం. మంత్రివర్య, ఈ కత్తికి దేవసేనతో కంకణం కట్టించి క్షత్రియ వివాహం జరిపించండి. ఈ శివగామి కోడలికి సకల లాంఛనాలతో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయండి. కుంతల దేశ జయసేన మహారాజును ఆశీర్వదిస్తూ మాహిష్మతి రాజమాత శివగామీదేవి వ్రాయునది. రూపంలో మన్మధుడు, గుణంలో దేవదేవుడు, పరాక్రమంలో వీరాధివీరుడైన నా కుమారుడికి మీ సహోదరి దేవసేనను జీవిత భాగస్వామిగా నిర్ణయించాను. మీ సహోదరిని మా ఇంటి కోడలిగా మా రాజ్యానికి పంపండి. నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు అందమైన కథలు చెప్పే ఒక మంచి యువరాణిని చూస్తాను. బాహుబలి మనసు పడ్డ అమ్మాయితోనే మనం అనవసరంగా అనుమానించాను కట్టప్ప. నువ్వు నా కుక్కవే. బాహుబలి, అమరేంద్ర బాహుబలి. అమరేంద్ర బాహుబలి అను నేను మాహిష్మతి ప్రజల సంరక్షకుడిగా, రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజమాత, పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేత నీ మరణ శాసనాన్ని రాయించానురా. నువ్వేంట్రా దాని మీద ప్రమాణం చేసేది?
జన్మలో ఈ పాపాల్ని మనం కడుక్కోగలమా తల్లి? తప్పు చేశావు శివగామి. చాలా పెద్ద తప్పు చేశాం. బాహుబలి మీద కోపంతో రగిలిపోయాం. కానీ నీ కన్న కొడుకు దుర్మార్గాన్ని తెలుసుకోలేకపోయాం. రాజమాత, పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేత నీ మరణ శాసనాన్ని రాయించానురా. చనిపోయే చివరి క్షణంలో కూడా కట్టుకున్న భార్యని గాని పుట్టబోయే బిడ్డని గాని తలుచుకోలేదు. ఏమన్నాడో తెలుసా? అమ్మ జాగ్రత్త. చిన్నారి నా తండ్రి నీకు తల్లి నేనేరా, కడుపులో దాచుకుంటా బాహుబలి, కట్టప్ప మామ నీ వెన్నంటి ఉండగా, అన్నయ్య భల్లా ఆటలే తోడుగా, అమ్మ ఒడిలో ఆదమరచి బంగారు కలల్ని కనరా బాహుబలి. నీ తండ్రి స్థానాన్నిచ్చి ఏ చేతులతో అయితే నీ బిడ్డనెత్తుకోమన్నావు, అదే చేతులతో నీ ఐదో తనాన్ని తుడిచేశాను తల్లి. ఆ పసి గొంతుని నుసిమై శివగామి, లేకపోతే ఆ గొంతే పెరిగి పెద్దదై ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది, గర్జిస్తుంది. ఈ పసివాడి చావుతో మాహిష్మతికి శత్రుశేషం లేకుండా పోతుంది. నుసిమే. బాహుబలి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని నువ్వు ఆకాశం అంతా ఎదిగా పాలిచ్చి పెంచుకున్న కొడుకుని చంపుకుని నేను నీ కాళ్ళ దగ్గర మిగిలాను. పైకెళ్ళి వాడి కాళ్ళని కన్నీటితో కడగటం తప్ప ఇంకేం చేయగలను? ఇంకేం చేయగలను? అమ్మా, బాహుబలి చచ్చాడో లేదో అని నిర్ధారణ లేక జనమంతా గొర్రెల మందలా అరుస్తున్నారు. నువ్వు చెప్తే గాని వాళ్ళు నమ్మరు. వెళ్ళి ప్రకటించు, వీడి సంగతి నేను చూసుకుంటాను. అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి.
అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని సిద్ధం చేయి. దోషులని బహిరంగంగా ప్రజల సమక్షంలో ఉరి తీయించాలి. అట్టాగే తల్లి. ద్రోహం చేశాడని నమ్మి ప్రాణానికి ప్రాణమైన బాహుబలినే చంపించిన దానివి. పరమ నీచుణ్ణి. నన్ను క్షమిస్తావని ఎందుకు అనుకుంటానమ్మా? నా జాగ్రత్తలో నేనుండను. సైనికులారా, శివగామిని తన చేతిలో బిడ్డని హతమార్చండి. అమ్మా మీరు రండి. దేవసేన, లేమ్మా, లే, నా మాట వినొద్దయ్యా. నా బిడ్డని కాపాడితే నా భర్తని బతికించినట్టే. మహేంద్ర, నువ్వు తిరిగి రావాలరా. నీకోసం నేను ఎదురు చూస్తుంటాను. ఈ మహేష్మతి ఎదురు చూస్తూ వస్తావు కదా? ప్రభు, పట్టుకోలేకపోయాం. సంపూర్ణ రాజ్యాధికారం దక్కడంతో బల్లాలుడి ఆకృత్యాలకి అడ్డు లేకుండా పోయింది. దేవసేన మీద కోపంతో కుంతల రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేశాడు. ఈ ప్రపంచంలో ప్రేమించడానికైనా ద్వేషించడానికైనా నీకు నేను తప్ప ఇంకెవ్వరూ మిగల్లేదు. అందరూ నువ్వు చనిపోయావనుకున్నావు నాయన. కానీ మీ నాన్నమ్మ తన ఊపిరి నీకు ఆయుష్గా పోసి నిన్ను కాపాడింది. నీ కన్న తల్లి, ఈ నేల తల్లి 25 ఏళ్లుగా ఎదురుచూస్తుంది నీకోసమే మహేంద్ర. వాడ చాటింపై తాత, పిల్ల పెద్ద ముసలి ముతుక అందరిని రమ్మనాలని చెప్పు. కత్తి సుత్తి పలుగు పార గొడ్డలి కొనుపో ఏది దొరికితే ఆయుధంగా తీసుకురమ్మని చెప్పు. ఈ రాజ్యానికి పట్టిన పీడ వదిలించడానికి రాజమాత శివగామీదేవి మనవడు అమరేంద్ర బాహుబలి వారసుడు మహేంద్ర బాహుబలి తిరిగొచ్చాడని చెప్పు. అక్కడ 30,000 మంది సైనికులు ఉన్నారు మహారాజా. మన దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. మన చేతులే మన కత్తులు, మన ఊపిరే పెను ఉప్పెన, మన నెత్తురే ఓ మహాసేన. జై మహిష్మతి. బంగారు విగ్రహం, మాహిష్మతి సింహాసనం, తల మీద కిరీటం, ఏకఛత్రాధిపత్యం. ఇన్నాళ్ళు నాకు ఆనందాన్నిచ్చింది ఇవి అనుకున్నాను. కాదు,
ఇనుముతో చేసిన ఈ సంకెళ్ళు దేవసేనకి నరక యాతన చూపించిన ఈ సంకెళ్ళు ఇప్పుడు వీటి చివరతను లేకపోతే నా మెదడులో నరాలు చిట్లిపోతున్నాయి నాన్న. నాకు దేవసేన కావాలి. ఊరి జనాలు వేసుకుని కట్టప్ప తిరుగుబాటు చేస్తున్నాడు మహారాజా. కట్టప్ప కుక్కలాంటి కట్టప్ప ఎందుకు తిరుగుబాటు చేశాడో. వాడి వెనక నిల్చున్న ప్రతి ఒక్కడి తల తెగుతుంది. భద్రా, దాని మీద నీ తల పెట్టి దహన సంస్కారం చేస్తాను. 10,000 కుటుంబాల ఆర్తనాదాలే మంగళ వాయిద్యాలుగా నీ ఆత్మని అమరపురికి సాగనంపుతాను.
వాడు నీతో ఉన్నది కేవలం నీ కడుపులో మోసిన 9 నెలలు. నాతో 25 సంవత్సరాలున్నావు. అలాంటిది వాడొచ్చిన వెంటనే నన్నొదిలెలా వెళ్ళిపోయావు దేవసేన? మహేంద్ర, నా తల్లి వాడి దగ్గర బందీగా ఉందన్న ఆలోచన నన్ను కాల్ చేస్తుంది. చచ్చిపోయినా పర్లేదు, నేను ఆపుకో. ఇంతకాలం నీ తల్లి ఎదురు చూసింది నీ చావు కోసమా? వాడి చావు కోసం. కటిక చీకట్లో కూడా వెలుగు నింపగల మేధాశక్తి ఉన్న అమరేంద్రుడి కొడుకువి నువ్వు. నీ తండ్రిలా ఆలోచించు, బాహుబలిలా ఆలోచించు. ఆ వంతెన తెంపే అధికారి ఎక్కడున్నాడో వెతకండి. ఏం చేస్తున్నావు కట్టప్ప? తరతరాలుగా మీ తాతలు ముత్తాతలు మహారాజుకి నమ్మకస్తులుగా ఉంటూ ఎనలేని కీర్తిని గడించారు. అంతటి పేరుని కీర్తిని నాశనం చేస్తూ ఇప్పుడు నువ్వు మాట తప్పుతావా? వద్దు కట్టప్ప, నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో. బాహుబలిని చంపినట్టే వాడి కొడుకుని కూడా చంపే.
వెళ్ళు కట్టప్ప, చంపే. ఇరవై 25 సంవత్సరాల క్రితం రాజమాత ఈ మహేంద్ర బాహుబలిని మా మహారాజుగా ప్రకటించింది. తను చనిపోయాడనుకుని ఇన్ని సంవత్సరాలు ఒక అబద్ధానికి ఊడిగం చేశాను. మా నిజం తిరిగొచ్చింది. కట్టప్ప మాట తప్పడు ప్రభు. బల్లాలుడి సైన్యం సగం పైగా లోపలే ఉంటుంది మహేంద్ర. మన సైన్యాన్ని లోపలికి తెచ్చే మార్గం కనిపెట్టాలి. సమ్మటి కావాలి తాత. నిప్పు రగిలించవంతిక, దండమందువు తాత. అడుగయ్యమ్మా. నువ్వు ఆ పరమశివుడు చుట్టూ 3 సార్లు తిరిగొచ్చే లోపు వీడు బ్రతికుండగానే బూడిద చేయడానికి ఈ చితి మీద సిద్ధంగా ఉంచుతాను. వెళ్ళు దేవసేన, నువ్వు తిరిగి వచ్చేసరికి నీ కొడుకు తల నీ చేతిలో పెడతాను.
అగ్నిప్రస్థం. అది పూర్తి చేసిన వారికి అపజయం ఉండదు ప్రభు. భంగం కలిగించండి, దేవసేన నడకను ఆపించండి. వాళ్ళు గుడి చుట్టూ తిరిగి వచ్చేలోపు ఆ వంతెనకి నిప్పు పెట్టేయండి. పగలగొడతావురా? చచ్చిపోయావనుకున్న నువ్వు తిరిగొచ్చావంటే ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేనురా. ఇన్నాళ్ళు మీ నాన్న నా చేతుల్లో చావలేదన్న అసంతృప్తి నన్ను కాల్ చేసేది. అవే పోలికలతో నువ్వు వచ్చావు. తీరతనుకున్న నా కోరికని తీరుస్తున్నా. నా చేత్తో నీ గుండెని పెకిలించే అవకాశం కల్పించావు. నీకెలా కృతజ్ఞతలు చెప్పగలను తమ్ముడి కొడక మహేంద్ర బాహుబలి. సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమే
మహేంద్ర వద్దు దేశాలు వద్దు నా తచ్చి మన తచ్చి నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు అగ్నికీలలే సాక్ష్యాలు రాజ్యమా మునిగిపడు రాజమాత శివగామీదేవి సాక్షిగా నా మొదటి ఆజ్ఞ, ఈ రాజ్యంలో నీతిగా న్యాయంగా కష్టపడి పనిచేసే ప్రతి పౌరుడు తల ఎత్తుకు తిరుగుతాడు. అలాంటి వాడికి అన్యాయం చేయాలని చూస్తే ఎవ్వడి తలైనా తెగి పాతాళానికి పడిపోవాల్సిందే. ఇది నా మాట, నా మాటే శాసనం.